అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పడగవిప్పింది. ఈసారి సామాన్య పౌరుల మధ్య కాదు, ఏకంగా ఫెడరల్ ఏజెంట్లే తూటాల వర్షం కురిపించారు. మినియాపోలిస్లో బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ కాల్పుల్లో ఒక అమాయక ప్రాణం గాల్లో కలిసిపోయింది. మృతుడు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా అనుమానిస్తూ ఉండడంతో ఈ ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగింది? మినియాపోలిస్ ఎందుకు రణరంగంగా మారింది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. అమెరికాలోని మినియాపోలిస్ నగరం మరోసారి నెత్తురోడింది. శనివారం ఉదయం 9 గంటల సమయం. నగరం అప్పుడప్పుడే మేల్కొంటోన్న వేళ గ్లామ్డాల్ డోనట్స్ ప్రాంతం తుపాకీ శబ్దాలతో దద్దరిల్లిపోయింది. యుఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు జరిపిన కాల్పుల్లో 37 ఏళ్ల అలెగ్జాండర్ అలెక్స్ ప్రెట్టి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిరీత్యా ఐసీయూ నర్స్ అయిన అలెక్స్ మాజీ సైనికులకు సేవ చేస్తూ అందరి మన్ననలు పొందిన వ్యక్తి. అయితే అక్రమ వలసదారుల కోసం గాలిస్తున్నామన్న సాకుతో ఫెడరల్ ఏజెంట్లు జరిపిన కాల్పులకు ఈ నర్సు బలైపోయారు. అసలు ఫెడరల్ ఏజెంట్ల వెర్షన్ మరోలా ఉంది. అక్రమ వలసదారుణ్ణి పట్టుకునే క్రమంలో అలెక్స్ పెట్రీ తమపైకి 9mm హ్యాండ్ గన్ తో వచ్చారని, తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న భయంతోనే ఎదురుకాల్పులు జరిపామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వాదిస్తోంది. కానీ స్థానిక అధికారులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అలెక్స్ దగ్గర ఉన్న గన్ లైసెన్స్ ఉన్నదేనని, ఆయన ఒక బాధ్యతాయుతమైన పౌరుడని పోలీసులు చెప్తున్నారు. ఫెడరల్ ఏజెంట్ల వాదనను గవర్నర్ టిమ్ వాల్జీ కొట్టిపారేశారు. ఇదంతా పచ్చి అబద్ధం, మా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. ఫెడరల్ ఏజెంట్లు చెబుతున్నది నాన్ సెన్స్. అమెరికా ప్రజలకు వాస్తవాలేంటో తెలుసని మండిపడ్డారు. ఈ ఘటనతో మినియాపోలిస్ అగ్నిగుండంగా మారింది. గత 3 వారాల్లోనే ఇది 3వ కాల్పుల ఘటన కావడం గమనార్హం. ఇప్పటికే జనవరి 7న రౌనీ గుడ్ అనే మహిళపై, జనవరి 14న మరో వ్యక్తిపై ఐసీఈ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ట్రంప్ హయాంలో ఆపరేషన్ మెట్రో సర్చ్ పేరుతో జరుగుతున్న ఈ అణిచివేతపై మిన్నెసోటా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విచారణకు ఫెడరల్ ఏజెంట్లు సహకరించకపోవడంతో గవర్నర్ టిమ్ వాల్జ్ ఏకంగా నేషనల్ గార్డును రంగంలోకి దించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలను ఘటనా స్థలంలోకి రానివ్వకుండా ఫెడరల్ ఏజెంట్లు అడ్డుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. 1940 నాటి జర్మనీ పరిస్థితులు అమెరికాలో కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అటార్నీ జనరల్ కిత్ ఎల్లిసన్ కూడా బాధితుడికి మద్దతుగా నిలిచారు. మొత్తానికి అమెరికాలో ఫెడరల్ ఏజెంట్ల దూకుడు ఇప్పుడు రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా మారింది. ఒక నర్సు మృతి మినియాపోలిస్ వీధుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుంది? నేషనల్ గార్డ్ రంగంలోకి దిగడంతో పరిస్థితులు సద్దుమణుగుతాయా లేదా అన్నది వేచి చూడాలి.